హరిహర వీరమల్లు సినిమా నిర్మాణంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ మరియు అడ్వాన్స్ డబ్బును వెనక్కి ఇచ్చారు. ఈ విషయానికి తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పవన్ రాజకీయాల బిజీ వల్ల ఎప్పుడో మొదలైన హరిహర వీరమల్లు సినిమా 5 ఏళ్లుగా సాగి ఇటీవలే షూటింగ్ పూర్తవడంతో జూన్ 12 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమా 5 ఏళ్లుగా సాగడం, సెట్స్ వేసినవి మళ్లీ వేయాల్సి రావడం, షూటింగ్ హైదరాబాద్ నుంచి మంగళగిరికి మార్చడం, షూటింగ్ లేట్ అవడంతో తెచ్చిన ఫైనాన్స్కి వడ్డీలు పెరగడం, సినిమా బడ్జెట్ కూడా పెరగడం. ఇలా నిర్మాతకు అనుకున్నదానికంటే కూడా భారీగా ఖర్చు అయిందట. దీంతో నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గాను తాను తీసుకున్న 11 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశాడని సమాచారం. పవన్ గతంలో ఓ ఈవెంట్లో మాట్లాడుతూ నేను రోజుకు 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాను పనిచేసిన రోజులను బట్టి అని తెలిపాడు. ఈ సినిమాకు కేవలం 11 కోట్లు అడ్వాన్స్ తీసుకుని సినిమా రిలీజ్ అయ్యాక తీసుకుందాం అనుకున్నాడు. హైదరాబాద్ నుంచి చెన్నైకు సైకిల్ మీద. ఆరోగ్య సమస్యలు ఉన్న ఉపాసన తల్లి ఛాలెంజింగ్ ప్రయాణం. కానీ నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి ఇప్పుడు ఆ అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేశాడు పవన్. దీంతో ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఏమీ తీసుకోకుండానే పనిచేసినట్లు అయింది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన లాభాల్లోంచి పవన్ రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్ వినిపిస్తుంది. గతంలో కూడా పవన్ అత్తారింటికి దారేది సినిమా లీక్ అయిందని, జానీ ఫ్లాప్ అయిందని, వాటితో పలు సినిమాలకు కూడా రెమ్యునరేషన్లో కొంత భాగం తిరిగి ఇచ్చాడు. అప్పుడంటే రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తిరిగి ఇస్తే సంపాదించుకోవచ్చు. కానీ ఇప్పుడు సినిమాలు తక్కువ, డిప్యూటీ సీఎం జీతం పిఠాపురం అనాథాశ్రమానికి ఇచ్చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో కూడా నిర్మాత గురించి ఆలోచించి తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయడంతో నువ్వు దేవుడు సామీ, ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే అని పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రభాస్కి నేను ఆఫర్ ఇచ్చా. అతనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ విషయంలో ప్రభాస్ని ఇబ్బంది పెట్టాను. నిర్మాతల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఆయన మంచి గుణాన్ని చాటుతుంది. అభిమానుల ప్రశంసలు ఆయనకు అందాయి.